రామచిలుక ఎగిరిపోయింది. పెళ్లి సంగతి అన్నల కుదిలి, ప్రేమ సంగతి పొదినల కుదిలి, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఏంటి భూమి అంత కంగారు పడుతున్నావు? మొహంలో టెన్షన్ కనిపిస్తోంది. కళ్ళేమో దేనికోసమో వెతుకుతున్నాయి, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, మొహన చెమట కూడా పట్టేసింది. ఏంటి ఎవరికోసం ఈ వెతుకులాట? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వెతికే దాని గురించి మాట్లాడుతున్నాను. అయినా కావలసిన వస్తువుని కూకట్పల్లిలో పారేసుకుని అమీర్పేటలో వెతికితే దొరుకుతుందో చెప్పు? దొరకదు కదా. అలేఖ్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నేరుగా చెప్పు. మరీ అంతగా అర్థం కానట్టు నటించకు. శౌర్య నీతో బ్యూటీ పార్లర్కి వచ్చింది. బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి రావాలి, కానీ రాలేదు. అంటే జంపన్నట్టేగా. అలేఖ్య, జంప్ ఏంటి? అరవకు, మళ్ళీ ఎవరైనా వింటారు. నేను ఏం మాట్లాడుతున్నానో అర్థమైనా అర్థం కానట్టు ఆ ఏకపాత్రాభినయం ఎందుకు చెప్పు? నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, దేని గురించి టెన్షన్ పడుతున్నావో, అసలు ఏం జరిగిందో నేను చెప్పనా? శౌర్య ఒక అబ్బాయిని ప్రేమించింది. పాపం తన ప్రేమ గురించి తన చిన్న వదినకి చెప్పుకుంది. సరే ఆడపడుచు అడక్కడక్క ఒక మాట అడిగింది కనుక ఇంట్లో వాళ్ళని కాదని కూడా సాయం చేద్దామనుకుంది. తీరా వెళ్లి చూస్తే ఆ అబ్బాయి ఆగర్భ శత్రువైన రుద్రాని కొడుకు. ఆ వదిన కూడా ఎలాగే నిర్తాంతపోయింది. ఈలోపు ఆడపడుచుకి సంబంధం ఖాయమైపోయింది. ఏర్పాట్లేమో జరిగిపోతూ ఉన్నాయి. ఆడపడుచు బాధని చూడలేక ప్రేమని గెలిపించాలని డిసైడ్ అయింది. పెళ్లి ఆపటానికి మంచి రోజు కాదని, ముహూర్తాలు చూడాలని అడ్డుపుల్లలు వేస్తూ వచ్చింది. అయినా ఇంట్లో పరిస్థితి మారలేదు. నిశ్చితార్థం దాకా వచ్చింది. పాపం ఇంకేమి చేయలేక అత్తగారితో తన బాధ చెప్పుకుంది. అదే సమయానికి ఆ అమ్మాయికి లవ్ అఫేర్ ఉన్న విషయం కాబోయే అత్తగారికి ఎవరు చెప్పారంట. ఆ షాక్ వార్త విని ఈ అత్తగారు గుండె పట్టుకుని పడిపోయింది. అలేఖ్య, ఇవన్నీ నీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు. అదే ఆ ఫోన్ చేసింది ఎవరు కూడా నాకు తెలుసు. ఎవరు చెప్పనా? చెప్పేనా? నేనే. ఏ హుసే, మనిషివేనా నువ్వు? ఆడపడుచు తన ప్రేమ కోసం అంతగా అల్లాడిపోతుంటే చేతనైనా సాయం చెయ్యాలి, లేదంటే నోరు మూసుకుని కూర్చోవాలి. ఇలా ఫోన్లు చేసి బాధ పెడతావా ఇంట్లో వాళ్ళని? అరే, కథ ఇంకా అయిపోలేదు, చాలా ఉంది. నువ్వు మొత్తం విను. రాత్రి ఆ సిద్ధార్థ, ఈ శౌర్య ఇద్దరూ మాట్లాడుకున్నారు.
ఏదో ఒక వంకతో బయటికొస్తే అక్కడి నుంచి జంప్ అయిపోవాలని ప్లాన్ చేసుకున్నారు.